హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మనకి ఆల్మోస్ట్ 12 years 2 months బ్యాక్ ప్రపంచం మొత్తం నిర్భయ కేస్. సో అది అందరికీ తెలిసిందే. సో బస్సులో ఈ రేప్ అటెంప్ట్. సో ఆల్మోస్ట్ అది జరిగి మనకి 12 years 2 months అయితే అవుతుంది. సో రైట్ నో ఇప్పుడు మళ్ళీ పూణేలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మీరు thumbnail చూసిన, టైటిల్ చూసిన అండ్ ఈ పాటికి మీరు న్యూస్ ఛానల్స్ అండ్ ఆల్రెడీ యూట్యూబర్స్ అయితే వీడియోస్ చేశారు. సో ఎవరైతే చూడలేదో సో వాళ్ళకి క్లియర్గా చెప్పాలంటే, సో పూణేలో ఒక రేప్ అటెంప్ట్ అయితే జరిగింది. సో అది కూడా గవర్నమెంట్ బస్ స్టాండ్. సో గవర్నమెంట్ బస్ స్టాండ్లో గవర్నమెంట్ బస్సులో సో జరిగింది. సో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరికైతే దీని గురించి కంప్లీట్గా తెలియలేదో సో వాళ్ళకి మన వీడియో చూస్తే సో అర్థమవుతుంది. సో నేను దీన్ని ఎక్కువ లెంత్లో అయితే చెప్పను. సో మన వీడియోస్ అన్నీ షార్ట్ లెంత్లోనే అయితే ఉంటాయి. సింపుల్గా జరిగింది, క్రిస్పీగా సో ఉన్నట్టయితే చెప్పేస్తాను. సో నో యాడ్ ఆన్స్ ఎనీథింగ్ అదంతా. సో ఇదంతా నేను ఆర్టికల్స్ అండ్ వీడియోస్, చాలా వీడియోస్ చూసుకుని నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి జెన్యూన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఒక లేడీ, ఆమె 26 years, సో పూణేలో మెడికల్ కాలేజ్లో కౌన్సిలర్గా అయితే వర్క్ చేస్తుంది. సో ఆమె ఇల్లు పల్టాన్లో అయితే ఉంటుంది. సో సెలవులు ఉంది కదా అని చెప్పి పూణే టు పల్టాన్ ఆల్మోస్ట్ 2 hours 100 kilometers జర్నీ. సో వెళ్దామని చెప్పి సర్గేట్ బస్ స్టాండ్కి అయితే వచ్చింది. సో అరౌండ్ 4:50 to 5 అయితే అవుతుంది టైం. సో ఇంకా అక్కడ చీకటిగానే ఉంది. సో ఆ టైం ఇంకా వెలుగేం రాలేదు. సో అదే టైము సో ఆ సర్గేట్ బస్ స్టాండ్లో ఏంటంటే సో వర్క్ అవన్ బస్సెస్ ఒక వింగ్, అలాగే వర్క్ అయ్యే బస్సెస్ అన్నీ ఒక చోట అయితే ఉంటాయి. సో వర్క్ అవన్ వాటికి బస్సెస్కి కనీసం కీస్, లాక్ కేస్ కూడా అయితే ఉండవు. సో అన్నీ ఓపెన్లోనే అయితే ఉంటాయి. సో చాలా ఇయర్స్గా వర్క్ అవన్ బస్సెస్ అలాగే అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి అయితే ఎవరు మూవ్ చేయలేదు. నార్మల్గా వర్క్ అవన్ బస్సెస్ బస్ స్టాండ్ ఆర్ బస్ డిపోలో ఉంచరు, తీసేస్తారు. సో దానికోసం వేరే చోట అయితే పెడతారు ఇలా వర్క్ అవన్ బస్సెస్ అని. బట్ ఈ స్వర్గెట్ బస్ స్టాండ్లో ఏంటంటే వర్క్ అవన్ బస్సెస్, వర్క్ అయ్యే బస్సెస్ అన్నీ ఒకే చోట అయితే ఉన్నాయి. సో బ్యాక్ టు ది ఇన్సిడెంట్లోకి వెళ్తే, సో ఇదే అదునుగా చూసి దీని పేరు వచ్చి దత్తాత్రేయ గడే. సో ఈయన ఏం చేశాడంటే నేనే కండక్టర్ అన్నట్టు తన దగ్గరికి వెళ్ళి సో తన్ని దీది సిస్టర్ అని పిలిచి మరి, సో మీరు వెళ్ళే బస్సు ఇక్కడ కాదు, నాకు మీరు వెళ్ళే బస్సుకి కండక్టర్ నేనే, సో ఆ బస్సు ఇక్కడ అయితే రాదని చెప్పి తీసుకెళ్తానని చెప్పి తను అయితే తీసుకెళ్ళారు. ఫస్ట్ అయితే తను భయపడింది. బట్ నేను దీది అని చెప్పి మాట్లాడడంతో సో పాపం నమ్మి సో తన వెనకైతే వెళ్ళింది. సో తను ఏదైతే వర్క్ అవన్ బస్సెస్ అయితే ఉన్నాయో సో అక్కడికి తీసుకెళ్ళి అప్పటికి తను అడిగింది సో ఏంటంటే బస్సు ఇక్కడే ఉందని చెప్పి సో బస్సు చూపించి ఆ బస్సులో మీరు కూర్చోండి, బస్ ఒక 1/2 hourలో అయితే స్టార్ట్ అయిపోతుంది అని అయితే చెప్పాడు. సో తను నమ్మి బస్సులో కూర్చుంది. లోపల తిను బస్ డోర్ అయితే క్లోజ్ చేసేసి తన మీద అత్యాచారం అయితే చేశాడు. సో తను ఫస్ట్ షాక్ అండ్ భయంతో తను ఏం మాట్లాడలేదు. సో తర్వాత అంతా అయిపోయాక తిను బయటకు వచ్చేసి పారిపోయాడు. సో తను బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక సో సైలెంట్గా తను ఊరైతే వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళాక అక్కడ తన ఫ్రెండ్కి అయితే జరిగింది అయితే చెప్పింది. సో తన ఫ్రెండ్ అయితే సో ఇలా వదిలేయకూడదు, మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చెప్పి తనకి ధైర్యం చెప్పి తనని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారు. సో ఇది గవర్నమెంట్ బస్ స్టాండ్లో జరిగింది కాబట్టి వెంటనే న్యూస్ ఇదంతా వైరల్ అయితే అయిపోయింది. సో కంప్లీట్ నార్త్ సైడ్ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. సో చాలా వైరల్ అయింది. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా అయితే తీసుకుంది. బికాస్ ఇది గవర్నమెంట్ బస్ స్టాండ్, సో ప్రైవేట్ బస్ స్టాండ్ కాదు. గవర్నమెంట్ బస్ స్టాండ్లోనే ఇలా జరిగిందంటే, గవర్నమెంట్ ఏరియాలోనే ఇలా జరిగిందంటే, అండ్ అక్కడ దగ్గరలో ఒక 100 meters దూరంలో పోలీస్ స్టేషన్ కూడా అయితే ఉంది. సో పోలీస్ స్టేషన్ దగ్గర అండ్ గవర్నమెంట్ బస్ స్టాండ్లో సో ఇలా జరిగిందంటే పెద్ద సీరియస్ మ్యాటరే. సో అందుకనే గవర్నమెంట్ దీన్ని ఎట్లయినా వెంటనే దీనికి రిజల్యూషన్ చూడాలి. సో తను ఎలా అయినా త్వరగా పట్టుకోవాలని చెప్పి మొత్తం 13 wings అంటే 13 teamsగా అయితే డివైడ్ అయ్యారు. సో మొత్తం 13 teams అయితే ఇంకా తన గురించి సీసీటీవీ ఇవన్నీ అయితే చూస్తున్నారు. సీసీటీవీలో చూడగానే తను వెంటనే గుర్తుపెట్టాడు. సో తన మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయంట ఈ దత్తాత్రేయ గడే. సో ఆయన మీద చైన్ స్నాచింగ్ అలా చాలా కేసెస్ అయితే ఉన్నాయి. సో తను 2018లో జైలుకి కూడా వెళ్ళాడు. సో బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ ఈ పనులు అయితే చేస్తున్నాడు. సో తను ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పి మొత్తం
మొత్తం పూణే అదంతా మొత్తం అన్ని ఏరియాల్లో అయితే న్యూస్లో వీడియోస్ పెట్టి న్యూస్లో తన ఫోటో చూపించి అంతా అయితే చెప్పి 1,00,000 రూపీస్ ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి మేము బహుమతిగా ఇస్తామని కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో తినేంటంటే ఈమె పల్టాన్ వెళ్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో తన ఫ్రెండ్ ఇంటికి పారిపోయి ఆల్మోస్ట్ ఒక 50 to 60 కిలోమీటర్స్ సో పారిపోయి అక్కడ ఫ్రెండ్ ఇంట్లో ఉండి సో అక్కడ తింటూ టీవీ చూస్తే టీవీలో తన ఫోటో వేసి మొత్తం ఇదంతా చూపిస్తున్నారు. సో నా గురించి అయితే తెలిసిపోయింది, నేను ఎక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి పక్కనే చెరుకు చెట్లున్న పొలం అయితే ఉంది. సో చెరుకు పొలం చెట్లు అంటే కొంచెం పొడుగు ఉంటాయి. సో ఆ పొలంలో దాక్కుందామని చెప్పి అటువైపు అయితే వెళ్ళిపోతే ఈ లోపల తన ఫ్రెండ్ ఆ 1,00,000 రూపీస్ ఇస్తామనగానే వెంటనే ఫోన్ చేసి గవర్నమెంట్కి, పోలీస్ స్టేషన్కి సో ఇక్కడ ఇలా ఉన్నాడని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో వెంటనే పోలీసులు అందరూ డ్రోన్స్ అండ్ స్నిఫర్ డ్రాగ్స్ తీసుకుని కూడా వచ్చారు. బికాస్ చెరుకు చెట్లు అంటే పొడుగ్గా అయితే ఉంటాయి. సో అది కూడా పెద్ద ఏరియా కాబట్టి త్వరగా పట్టుకోవాలని చెప్పి సో ఎక్కడెక్కడ దాక్కునే ప్లేసెస్ అయితే ఉంటాయో సో అక్కడికి డ్రోన్స్ అండ్ స్నిఫర్ డ్రాగ్స్ని అయితే తీసుకెళ్ళి మొత్తానికి అక్కడికి వెళ్ళిన 1 అవర్లో అయితే తనని పట్టేసుకోవడం అయితే జరిగింది. అండ్ తన కోర్టులో అయితే ప్రజెంట్ చేస్తారు. రైట్ నో 12 days అయితే రిమాండ్ అయితే చేశారు. సో 12 days అయితే అరెస్ట్ చేశారు. బట్ ఇంకా గవర్నమెంట్ అయితే దీన్ని సీరియస్గా అయితే తీసుకుంటుంది. బికాస్ గవర్నమెంట్ బస్ స్టాండ్, సో గవర్నమెంట్ ప్రెమిసెస్లో అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా తనకి పెద్ద శిక్ష వేస్తామని అయితే చెప్తున్నారు. సో రైట్ నో అయితే తనని అయితే పట్టేసుకున్నారు, పోలీస్ స్టేషన్లో అయితే పెట్టడం అయితే జరిగింది, అరెస్ట్ అయితే చేశారు. సో ఇది జరిగిన ఇన్సిడెంట్. సో సింపుల్గా మీకు చెప్పాలంటే కంప్లీట్ ఇన్సిడెంట్ అయితే ఇది గైస్. సో 12 years 2 months నిర్భయ కేస్ ఇలాగే బస్లో జరిగింది. సో తర్వాత మళ్ళీ పూణే. సో మధ్యలో చాలా కేసెస్ ఇలాంటివి మనకైతే వస్తూనే ఉంటాయి. సో ఇవైతే ఎక్కడా తగ్గట్లేదు, రోజుకి ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంది. సో మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పండి. సో మీరు కూడా వాళ్ళని కాస్త జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో సింపుల్గా ఇంతే గైస్. ఈ వీడియో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో బికాస్ అందరికీ తెలుసుకుంటే ఎవరు సేఫ్లో వాళ్ళు అయితే ఉంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇలాంటి కంటెంట్ నేను చేయాలా వద్దా, మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా అయితే చేయండి. సో నాకు అర్థం అవుతుంది. సో కంటెంట్ స్విచ్ చేసాం కాబట్టి సో ఈ కంటెంట్ అందరికీ రీచ్ అవుతుందని, సో అందరికీ నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఉద్దేశంతో జస్ట్ తెలుస్తుంది, ఒక జనరల్ నాలెడ్జ్ లాగా ఉంటుందని ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతే గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.